వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము పచ్చి అరటికాయతో బజ్జీ, అది కూడా వాము ఆకుల్ని ఉపయోగించి, వాము ఆకులు యూజ్ చేసుకుంటూ పచ్చి అరటికాయ బజ్జీ ఎలా తయారు చేయాలో చూసుకుందాము. దీనికి కావలసిన పదార్థాలు: పచ్చి అరటికాయ, వాము ఆకులు, శనగపిండి, బియ్యం పిండి, ఓట్స్, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉప్పు, సోడా ఉప్పు. దీనికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనము పచ్చి అరటికాయని రౌండ్గా స్లైసెస్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇవి లేకపోతే మనకి ముక్కలు నల్లబడిపోతాయి అన్నమాట. దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ మూలంగా, ఐరన్ ఇలాంటివి ఎక్కువగా ఉండటం మూలంగా మనకి ఇవి తొందరగా నల్లబడిపోతాయి. నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఈ పచ్చి అరటికాయ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థము. డయాబెటీస్ వాళ్ళకి, తర్వాత కిడ్నీ పేషెంట్స్కి కూడా. ఈ అల్లాన్ని కూడా నేను గ్రైండ్ చేయకుండా సన్నగా స్లైసెస్, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనకి అల్లం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ మనకి ఇది డైజెషన్కి, కోల్డ్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా అల్లం అనేది మనకి చాలా మంచి ఒక ఫుడ్ ఇది. తర్వాత నేను చిల్లీస్ ఒక 3 తీసుకున్నాను, ఎందుకంటే మనము వామాకులు యూజ్ చేసుకుంటున్నాము. వామాకు న్యాచురల్గా వామాకులోనే కొంత ఘాటు అనేది ఉంటుంది మనకి. ఒక పచ్చి వామాకుని మీరు టేస్ట్ చేస్తే కనుక మనకి కొంచెం ఘాటుగా అనిపిస్తుంది ఆకు. ఇలా చిన్న నేను పచ్చిమిర్చి కూడా ఒక్క మిర్చి నేను గ్రైండ్ చేసుకుంటాను వామాకుతో పాటు. మిగతా 2 చాలా చిన్న స్లైసెస్గా నేను కట్ చేసుకుంటాను. ఈ అల్లము పచ్చిమిర్చిని మీరు వామాకుతో పాటు గ్రైండ్ కూడా చేసేసుకోవచ్చు, కానీ నాకు ఇలా అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది కాబట్టి నేను చిన్న పీసెస్గానే ఉంచుతాను. నేను పిండి కలుపుకునే ప్రాసెస్ ఆ టైంలో మనము ఈ ఆయిల్ వేడి చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కుతూ ఉన్న టైంలో మనము వామాకుల్ని మనము గ్రైండ్ చేసుకోవడము, తర్వాత పిండి కలుపుకోవడము, ఇలాంటి పనులన్నీ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. నేను ఇప్పుడు ప్రజెంట్ వామాకుల్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. వామాకులు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ అయినా కూడా పర్లేదు. ఇంకొకటి, వామాకు వలన మెయిన్ యూజెస్ మనకి ఏంటి అంటే, పిల్లలకి డైజెషన్కి మంచి ఉపయోగకరమైన ఒక లీఫ్ ఇది. ఈ వామాకుని నేను ఏ విధమైన వాటరు కూడా కలపకుండా జస్ట్ అవసరమైతే కొంచెము సాల్ట్ మాత్రము యాడ్ చేసుకుని, ఎలాగో మనం పిండిలో సాల్ట్ వేయాలి కదా, అదే సాల్ట్ని ఈ వామాకు గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే మనకి చక్కగా గ్రైండ్ అవుతుంది. వాటర్ ఏమీ కలపద్దు గ్రైండ్ చేసేటప్పుడు. చూడండి, వామాకులో నేను ఏ విధమైన వాటర్ యాడ్ చేయకుండానే కొంచెం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేస్తేనే మనకి ఇలా వచ్చింది. దీన్ని మనము పిండిలో కలుపుకుందాము. 1 మెజర్ శనగపిండికి 1/2 మెజర్ బియ్యం పిండి, 1/2 మెజర్ ఓట్స్ తీసుకున్నాను నేను. ఈ ఓట్స్ మూలంగా మనకి ఏంటంటే, ఓట్స్ జనరల్గా బ్రెయిన్ హెల్త్కి చాలా మంచి ఫుడ్ అన్నమాట. ఇప్పుడు కొంత సాల్ట్ మనము ఆకులో వేసుకున్నాం కదా, ఇంకొంచెం కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మన రుచికి సరిపడా తీసుకోవాలి. తర్వాత జస్ట్ ఒక పించ్ సోడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఘాటుగా కావాలంటే మీరు వాము కూడా పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. నేను వామాకు యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను వాముని స్కిప్ చేశాను ఇక్కడ. ఎందుకంటే వాము వలన మనకి ఏ విధమైన ప్రయోజనాలు వస్తాయో చూడండి. ఇలా
మనకి ఆల్రెడీ దీంట్లో కొంత నీరు ఉంటుంది వామాకులో, కాబట్టి మీరు నీరు తక్కువగా పోసుకుంటూ ఈ పిండిని కలుపుకుందాం. ఇప్పుడు మనం ఓట్స్ కూడా నేను గ్రైండ్ చేయకుండా ఓట్స్ అలాగే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి వాటర్ కలపగానే ఒక 2-3 మినిట్స్లోనే మనకి ఓట్స్ అనేవి చక్కగా మెత్తబడిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఓట్స్ తీసుకోవడం మూలంగా, యాడ్ చేయటం మూలంగా మనకి క్రిస్పీనెస్ వస్తుంది. చక్కగా బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ వామాకు యూజ్ ఎందుకు, ఈ వామాకుని మనం ఇలా ఎందుకు ఏదో ఒక రకంగా ఎందుకు తీసుకోవాలి అంటే వామాకు అనేది డైజెషన్కి చాలా మంచిది. ఇంకొక విషయం వచ్చేసి జలుబు, దగ్గు ఇలాంటి వాటితో, చిన్నపిల్లలు ఎవరైనా కనుక జలుబు, దగ్గు ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటే ఈ వామాకు మరిగించిన నీళ్ళని మనం ఇస్తాం. వాటి నుంచి జలుబు, దగ్గు నుంచి రిలీఫ్ వస్తుంది అనమాట ఈ వామాకు మూలంగా. కాబట్టి మనము ఏదో ఒక రకంగా. ఇంకొక విషయం ఏంటంటే వామాకు బజ్జీలు కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే ఆకు బజ్జీ ఒక ఆయిల్ని ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనము శనగపిండిలో నీరు కలపకుండా వామాకుని కలుపుకుంటున్నాం, నీరు తక్కువగా కలుపుకుంటూ. ఇదిగోండి నేను పిండి ఇలా చూడండి, నేను పిండిని ఇలా కలుపుకున్నాను. మనకి ఓట్స్ చక్కగా 1 మినిట్లోనే నానిపోతాయి, చక్కగా నానుతాయి. ఈలోపు మనకి ఆయిల్ వేడెక్కిందేమో చూసుకుని మనము బజ్జీలు వేయడం స్టార్ట్ చేసుకుందాము. ఇవి కంపేర్ టు మనకి వాము ఆకు బజ్జీతో కంపేర్ చేస్తే ఆయిల్ అనేది చాలా తక్కువ తీస్తాయి అన్నమాట. అసలు మనకి ఆయిల్ తగలదు. నూనె వేడెక్కింది. ఇప్పుడు నేను బజ్జీలు వేసుకుంటున్నాను. మంచి కలర్ వస్తాయి, ఓట్స్ ఉన్నాయి కాబట్టి. వామాకు మామూలుగా మనకి ఒట్టి ఆకుని ఇట్లా మనం చేత్తో టచ్ చేసినా కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇక మనము ఇలా డీప్ ఫ్రై చేసుకుని అరటికాయతో పాటు మనము ఓట్స్ ఇవన్నీ శనగపిండి కలిపి వేయించుకుంటే అల్లము, పచ్చిమిర్చి ముక్కలు వీటితో వేగితే ఇక ఎలాంటి స్మెల్ వస్తుందో మీరు ఊహించవచ్చు. శనగపిండి పిల్లలకి కడుపు నొప్పి వస్తుందేమో అలాంటిది కూడా మనము ఈ ఐటెం విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దీనిలో మనం వాడుకునే ఈ వామాకు మూలంగా చక్కగా పిల్లలకి ఏ విధమైన డైజెషన్ ప్రాబ్లము రాదు. బజ్జీలు మనకి మాడిపోకుండా, మనం వేయగానే మాడిపోకుండా చక్కగా ఉడుకుతాయి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే. ఇది ఉడికేటప్పుడు కలర్ చూసుకుంటూ మీరు దీన్ని మనకి బజ్జీలని తిరగేసుకుంటూ చూసుకోవాలి. సోడా ఉప్పు కూడా మన ఇష్టాన్ని బట్టి, సోడా ఉప్పు వేయకపోయినా కూడా మనకి ఈ బజ్జీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఎందుకంటే దీనిలో ఓట్స్ యాడ్ చేయటం మూలంగా మనకి క్రిస్పీనెస్ వస్తుంది. సోడా ఉప్పు యాడ్ చేయకపోయినా కూడా మనకి బజ్జీ అనేది చాలా గుల్లగా వస్తుంది. వామాకు అనేది మన పెరట్లో అలా వామాకు చెట్టు చిన్న కొమ్మ తీసుకొచ్చుకుని పెట్టుకున్నా కూడా చక్కగా బతుకుతుంది. చాలా తేలిగ్గా బతికే మొక్క ఇది. చాలా తొందరగా ఎదుగుతుంది కూడా. మనము ఆకుల్ని వాడుకుంటూ ఉండే కొద్దీ కూడా చక్కగా చెట్టు చాలా బాగా వస్తూ ఉంటుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము ఈ బజ్జీలని డీప్ ఫ్రై చేసుకోవాలి. చక్కగా 2 వైపులా సమానంగా కలర్ వచ్చేటట్లుగా మీరు బజ్జీలని చూసుకోండి. చూడండి, బజ్జీ ఉడకటం కూడా ఆగింది. మనకి కలర్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా ఒక 1 మినిట్ పాటు నూనె మొత్తంగా కిందకి జారిపోయేంత వరకు పక్కన ఉంచుకుని మనము సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూడండి, చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చున్నాయి. ఒకసారి బ్రేక్ చేస్తున్నాను, మీరు చూడండి. మంచి సౌండ్ వస్తుంది కదకద. ఎక్కడా కూడా మనకి ఆయిల్ అనేది కనిపించట్లేదు. వాము ఆకుని ఉపయోగిస్తూ తయారు చేసుకున్న అరటికాయ బజ్జీ రెడీ అయింది. అందరూ ఈ వంటకాన్ని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.